నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. కమల వికాసం, టీవీకే సంచలనం, ఓడిన తండ్రి గెలిచిన కొడుకు, సీఎం సీటుపై ఉత్కంఠ, కేబినెట్ కీలక నిర్ణయాలు, ఆర్సీబీకి షాక్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనం నమోదైంది. తమిళనాడులో అత్యధిక స్థానాల్ని గెలుచుకుని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తమిళగ వెట్రి కజగం టీవీకే ఆవిర్భవించింది. ఎగ్జిట్ పోల్స్ ను తలకిందులు చేస్తూ టీవీకే మెజార్టీ స్థానాల్లో గెలిచింది. మహిళలు, రైతులు, యువతను ఆకట్టుకునేలా విజయ్ రూపొందించిన మేనిఫెస్టో ఆ పార్టీకి తిరుగులేని విజయాన్ని అందించింది. టీవీకే చీఫ్ విజయ్ పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. హోరాహోరీగా సాగిన ఈ పోరులో విజయ్ తన సమీప ప్రత్యర్థి డీఎంకే అభ్యర్థులను మట్టి కరిపించారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఆధిక్యంలో కొనసాగిన విజయ్ చివరికి 20,000 పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో టీవీకే ప్రపంచనం సృష్టించింది. ఆ పార్టీ చీఫ్ విజయ్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో విజయానికి కీలకంగా మారింది. మహిళలు, రైతులు, యువత లక్ష్యంగా అనేక హామీలు ఇచ్చారు. 60 ఏళ్లలోపు ప్రతి మహిళకు నెలకు 2,500 ఆర్థిక సహాయం, ఏడాదికి 6 ఉచిత ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని ప్రకటించారు. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రభుత్వ శాఖ, ప్రత్యేక మహిళా కోర్టులు వంటివి టీవీకే వాగ్దానం చేసింది. టీవీకే గెలుపుతో అధినేత విజయ్ ఇంటి వద్ద గెలుపు సంబరాలు చేసుకున్నారు కార్యకర్తలు. నటి త్రిష కూడా విజయ్ ఇంటికి వెళ్లారు. ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయంపై విజయ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఆమె ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. విజయ్, త్రిష స్క్రీన్ పై సక్సెస్ఫుల్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానంలోనూ ఆమె అండగా నిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు నటి త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ప్రత్యేక పూజలు చేశారు. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ నేపథ్యంలో త్రిష పేరు ఎక్స్ లో టాప్ లో ట్రెండ్ అయింది. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక విజయ్ కుటుంబ సభ్యులు ఫుల్ జోష్ లో ఉన్నారు. టీవీకే పార్టీ గుర్తు అయిన విజిల్ డాన్స్ వేస్తూ ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. పార్టీ పెట్టిన 27 నెలల్లో ప్రజా మద్దతుతో అధికారం చేపట్టేందుకు సిద్ధమయ్యారు. 2024 ఫిబ్రవరి 2న తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీని స్థాపించారు. హీరో విజయ్ తన సినిమాలకు స్వస్తి పలికి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలనే లక్ష్యంతో విజయ్ టీవీకేను ప్రారంభించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా టీవీకేను ప్రజల్లోకి తీసుకెళ్లారు. విజయ్ ప్రజామోదంతో రాష్ట్ర పగ్గాలను చేపట్టేందుకు విజయ్ సిద్ధమయ్యారు. సుమారు 49 ఏళ్ల తర్వాత ఓ నటుడు నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రికార్డు విజయ్ సొంతమవుతుంది. గతంలో ఎంజీఆర్ 1977లో ఘన విజయం సాధించి దశాబ్ద కాలం పాటు పాలించారు. ఆ తర్వాత జయలలిత వంటి నటీమణులు ముఖ్యమంత్రులు అయినప్పటికీ వారు ఎంజీఆర్ స్థాపించిన పార్టీని వారసత్వంగా స్వీకరించిన వారే తప్ప సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి రాలేదు. తమిళనాడు ఫలితాలు వెలువడిన వెంటనే విజయ్ నివాసంలో సంబరాలు అంబరాన్నంటే ఆయన కుటుంబ సభ్యులు తండ్రితో కలిసి ఆనందంతో ఉప్పొంగిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు విజయ్ ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. టీవీకే అనూహ్య ఆధిక్యంతో ఎన్నికల అనంతర పొత్తులపై చర్చలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు ఏఐఏ డీఎంకేతో పొత్తు ఉండదని ఇరు పార్టీలు స్పష్టం చేసినప్పటికీ మారిన సమీకరణాల నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉన్న సమీకరణాలను బట్టి చూస్తే విజయ్ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో జతకట్టే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార డీఎంకే పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఈ ఎన్నికల్లో డీఎంకేకు కోలుకోలేని దెబ్బ పడింది. వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న స్టాలిన్ పార్టీకి ఇది ఊహించని పరాజయం. 2011లో జయలలిత చేతిలో ఓటమి తర్వాత డీఎంకే 10 ఏళ్ల పాటు రాజకీయంగా ఇబ్బందులు పడింది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి తలెత్తొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు ఏఐఏడీఎంకేకు ఒక రకంగా పునరుజ్జీవాన్ని ఇచ్చాయి. నాయకత్వంలో ఏమీ ముఖ్య నేతలు పార్టీని వీడటంతో బలహీనపడిందని భావించినప్పటికీ ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో పట్టు నిలుపుకుని ఆశ్చర్యపరిచింది. ఓటమి పాలైన పార్టీ పునర్నిర్మాణానికి ఈ ఫలితాలు ఒక బలమైన పునాది వేశాయి. తమిళనాడు ఎన్నికల ఫలితాలపై గతంలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన జోస్యం అక్షరాలా నిజమవుతోంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తుందని పీకే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొంతకాల క్రితం తమిళనాడుకు చెందిన ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో విజయ్ పెద్ద మార్పు తీసుకొస్తాడని విజయ్ తండ్రి చంద్రశేఖర్ అన్నారు. ఎవరితోనూ పొత్తులు లేకుండా విజయ్ ఒంటరిగా నిలబడి పార్టీ నిలబెట్టాడన్న ఆయన ఇది తమిళనాడులోనూ చారిత్రక విజయమని చెప్పారు. 1980లో బాలనటుడిగా విజయ్ను వెండితెరకు పరిచయం చేసిన తండ్రిగా ఇప్పుడు ఒక రాష్ట్రానికే నాయకుడిగా తన కుమారుడు ఎదుగుతుంటే చూడటం గర్వంగా ఉందని చెప్పారు. టీవీకి అధినేత విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ కు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అధికారాన్ని కోల్పోవడం, పొత్తుల మార్పులు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితికి కారణమని చంద్రశేఖర్ తెలిపారు. కాంగ్రెస్ కు ఒక చరిత్ర, సంప్రదాయం ఉన్నాయని, అటువంటి కాంగ్రెస్ ఎందుకు క్షీణిస్తోంది, అధికారం లేకపోవడం వల్లేనని ఆయన అన్నారు. తమిళనాడులో డీఎంకే పార్టీకి షాక్ తగిలింది. టీవీకి అభ్యర్థి చేతిలో సీఎం స్టాలిన్ ఓడిపోయారు. కొళత్తూరు నుంచి పోటీ చేసిన స్టాలిన్ పై విఎస్ బాబు 9,000 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. తొలుత లీడ్ లో ఉన్న స్టాలిన్ కొన్ని రౌండ్ల తర్వాత వెనుకంజలో పడ్డారు. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన స్టాలిన్ సీఎం హోదాలో ఓడిపోవడం చర్చనీయాంశమైంది. సీఎం స్టాలిన్ ఎన్నికల్లో ఓడిపోతే ఆయన కొడుకు డీఎంకే కీలక నేత ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు. చెపాక్లు టీవీకి అభ్యర్థి సెల్వంపై గెలుపొందారు. సెల్వంపై 7,140 ఓట్ల ఆధిక్యంతో ఉదయనిధి స్టాలిన్ విజయం సాధించారు. తమిళనాడు ఎన్నికల్లో తమిళసై సౌందరరాజన్ కు మరోసారి ఓటమి తప్పలేదు. మైలాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తమిళసై 3వ స్థానానికి పరిమితమయ్యారు. తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తమిళసైకి ఈ ఫలితం కోలుకోలేని దెబ్బగా మారింది. ఇప్పటి వరకు ఆమె లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినా ఒక్కసారి కూడా విజయం సాధించలేకపోయారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనకు చరమగీతం పాడేసింది. మొత్తం 294 నియోజకవర్గాలకు 200కు పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 4వ అధికారం చేపట్టేందుకు తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నించినప్పటికీ బెంగాల్ ప్రజలు షాక్ ఇచ్చారు. బెంగాల్లో తొలిసారి అధికారం చేపట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. టీఎంసీ కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టింది. 15 ఏళ్లుగా ఎదురు లేకుండా బెంగాల్ను పాలించిన మమతా బెనర్జీకి గట్టి షాక్ ఇచ్చింది. గత 2 దఫాల్లో సాధ్యం కాని విజయం ఈసారి కమలనాథుల వశమైంది. పశ్చిమ బెంగాల్లో అనుసరించిన 10 వ్యూహం ఈసారి పార్టీకి ఖచ్చితమైన ఫలితాన్ని తీసుకొచ్చింది. కేంద్ర హోంమంత్రి అగ్రనేత అమిత్ షా అన్నీ తానే ఈ ఎన్నికల్లో పార్టీని నడిపించారు. బీజేపీ గెలుపుతో బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకున్నారు. గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన ఝాల్మురిని తింటూ నేతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ కార్యకర్తలు మమతా బెనర్జీ ఇంటి ముందు విజయోత్సవాలు చేశారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష నేతగా ఉన్న సువేందు అధికారికే రాష్ట్ర పాలన పగ్గాలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు ఆయన మమతా బెనర్జీ అనుచరుడిగా టీఎంసీ బలోపేతానికి కృషి చేశారు. తదనంతర పరిణామాల్లో ఆమె ప్రత్యర్థిగా మారి ఇప్పుడు ఆ ప్రభుత్వాన్నే గద్దె దించడంలో కీలక పాత్ర పోషించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు ముందు చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ఎన్నికలపై ప్రభావం చూపించింది. ఎస్ఐఆర్ పేరుతో దాదాపు 91 లక్షల మంది ఓటర్లను తొలగించారు. ఇందులో బంగ్లాదేశ్ వలసదారులుగా అనుమానిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారని తెలుస్తోంది. ఇది బీజేపీకి భారీగా కలిసొచ్చింది. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో బీజేపీ ఓట్లను దొంగలించిందని ఆరోపించారు. టీఎంసీని అణచివేసేందుకు కేంద్ర బలగాలను బలవంతంగా ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల సంఘం కేంద్ర బలగాలతో కలిసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని మమత ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు కూడా కేంద్ర బలగాలకు పూర్తిగా లొంగిపోయారని విమర్శించారు. భవానీపూర్ కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుని సీఎం మమతా బెనర్జీ కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లారు. దీంతో బీజేపీ శ్రేణులు మమతకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి చక్కదిద్దుతున్నారు. తన కుమార్తె బెంగాల్ అంతటా కమలాన్ని వికసింపజేసిందని ఆర్జికర్ బాధితురాలి తల్లి పానీహాటి బీజేపీ అభ్యర్థి రత్న దేబ్నాథ్ అన్నారు. పానీహాటి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన ఆమె టీఎంసీ అభ్యర్థి తీర్థంకర్ ఘోష్ పై గెలిచారు. తమ కుమార్తెకు న్యాయం చేయాలంటూ ప్రజల నుంచి ఓట్లు అభ్యర్థించారు. కోరినట్టుగానే ప్రజలు గట్టి మద్దతు ఇచ్చారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ భారీ విజయం సాధించడంతో సీఎస్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయాల నుంచి ఎలాంటి ముఖ్యమైన పత్రాలు లేదా ఫైల్స్ మిస్ కాకుండా, పాడవకుండా, ఎవరూ బయటకు తీసుకెళ్లకుండా చూసుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శి అన్ని శాఖల కార్యదర్శులకు, కార్యాలయాల అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు సచివాలయం దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు. వామపక్షాల ఏకైక రాజకీయ చిరునామాగా ఉన్న ఏకైక రాష్ట్రం కేరళం కూడా చేజారింది. దశాబ్ద కాలంగా విజయన్ సారథ్యంలో కొనసాగుతున్న ఎల్డీఎఫ్ పాలనకు కేరళం ఓటర్లు ఇంటికి పంపారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ ఊహించని రీతిలో విజయం సాధించింది. అధికార కూటమి కనీసం పోటీ కూడా ఇవ్వలేక కుదేలైంది. కేరళంలో మొత్తం 140 స్థానాలుండగా తిరుగులేని విజయాన్ని అందుకుంది.
ముఖ్యమంత్రి పినరై విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల దుష్పరిపాలనపై ప్రజాగ్రహాన్ని ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎల్డీఎఫ్ విఫలమైందన్నారు కేసీ వేణుగోపాల్. కేరళ తదుపరి సీఎం ఎవరనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. సీఎం రేస్ లో కేరళ ప్రతిపక్ష నేతగా ఉన్న కాంగ్రెస్ నేత విడి సతీశన్, మరో సీనియర్ నేత రమేష్ చెన్నితల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేశు వేణుగోపాల్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే కేరళ రాష్ట్రంలో కూటమిలో యూడీఎఫ్ లో కీలక భాగస్వామిగా ఉన్న ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధినేత పాణకాడ్ సాదిక్ అలీ షిహాద్ తంగల్ సైతం సతీశన్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. కేరళంలో ఘన విజయాన్ని అందించిన ప్రజలకు కాంగ్రెస్ నేత విడి సతీశన్ ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వల్లే కేరళంలో విజయాన్ని సాధించామని చెప్పారు. తన ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు యూడీఎఫ్ ను ఘన విజయంతో తిరిగి అధికారంలోకి తెస్తానని వాగ్దానం చేశానని, ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నానని చెప్పారు. భారత రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలుగొందిన వామపక్షాలు ఇప్పుడు దేశంలో ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గత 5 దశాబ్దాల్లో ఇలాంటి రాజకీయ శూన్యం ఏర్పడటం ఇదే తొలిసారి కానుంది. తమ చివరి కంచుకోట అయిన కేరళలోనూ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారం కోల్పోయింది. దీంతో కమ్యూనిస్టు పార్టీల భవిష్యత్తుపై తీవ్ర చర్చ జరుగుతోంది. అస్సాంలో మరోసారి వార్ వన్ సైడ్ అయింది. బీజేపీకి మరోసారి ఓటర్లు పట్టం కట్టారు. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటి విజయం దిశగా దూసుకెళ్లింది కమలం పార్టీ. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని సర్కార్కు ప్రజలు మళ్లీ పట్టం కట్టారు. 64 సీట్లు మ్యాజిక్ ఫిగర్ ఉండగా బీజేపీ సెంచరీ కొట్టేసింది. అస్సాంలో ఎన్డీఏ వరుసగా 3వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించిందన్నారు ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయానికి ఈశాన్య ప్రాంతంలో మెరుగైన భద్రత సంబంధం ఉందన్నారు హిమంత బిశ్వ శర్మ. అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో జోర్హాట్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడైన ఆయన మొదటి ప్రయత్నంలోనే ఓడిపోయారు. 2024 లోక్సభ ఎన్నికల్లో జోర్హాట్ ఎంపీగా గౌరవ్ గొగోయ్ ఎన్నికయ్యారు. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. పుదుచ్చేరిలో మరోసారి అధికారాన్ని చేపట్టనుంది. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో బీజేపీ కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ కూటమి సెకండ్ ప్లేస్ లో ఉంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఏకైక తెలుగు నియోజకవర్గం యానాంలో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై 4568 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మొత్తం 35,840 ఓట్లు పోలవగా మల్లాడికి 19,863 ఓట్లు నమోదయ్యాయి. సమీప అభ్యర్థి అశోక్ కు 15,295 ఓట్లు వచ్చాయి. 5 రాష్ట్రాల ఫలితాల నేపథ్యంలో ఎన్డీఏ మిత్రపక్షాలు అధికారం కలిగిన రాష్ట్రాలతో కూడిన ఇండియా మ్యాప్ ను ఎక్స్ లో పోస్ట్ చేసింది. కాషాయం బెంగాల్ ను చేరిందని, ఇక భారత్ అంతా మోదీమయమని రాసుకొచ్చింది. కాషాయం పార్టీ ఇప్పుడు బెంగాల్ కు చేరింది. ఇది కేవలం విస్తరణ మాత్రమే కాదు, అభివృద్ధి కోసం ప్రజలు తమపై ఉంచిన నమ్మకమని తెలిపింది. నార్త్ టు నార్త్ ఈస్ట్ వరకు సాగుతున్న రాజకీయ రంగు మార్పులో బెంగాల్ తాజా అధ్యాయం మాత్రమే అంటూ బీజేపీ ఎక్స్ లో పోస్ట్ చేసింది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వేళ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్ వేసింది. దేశవ్యాప్తంగా 2 దశాబ్దాల కాలంలో జరిగిన ఎన్నికలు, ఉప ఎన్నికల్లో 99 ఓటములతో రికార్డు సృష్టించారని ఎద్దేవా చేసింది. ఎన్నికలు ఒక క్రీడ అయితే రాహుల్ గాంధీపై ఎవరూ ముట్టుకోలేని రికార్డు ఉందని సెటైర్లు వేసింది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించిందన్నారు ప్రధాని మోదీ. బెంగాల్ ఓటర్లు కొత్త చరిత్ర సృష్టించారన్న మోదీ ఇది కేవలం బెంగాల్ ప్రజల విజయమని ఆకాంక్షించారు. ఏళ్ల తరబడి టీఎంసీ పాలనను భరిస్తున్న బెంగాల్ ప్రజలకు ఇవాటితో విముక్తి లభించిందన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో బెంగాల్కు మరింత అభివృద్ధి చేస్తామన్నారు. అంతేకాదు టీఎంసీ, కాంగ్రెస్, డీఎంకే మహిళా ద్రోహి పార్టీలంటూ విమర్శించారు. బ్రహ్మపుత్ర ఆశీర్వాదం వల్ల అస్సాంలోనూ హ్యాట్రిక్ సాధించామన్నారు ప్రధాని మోదీ. పుదుచ్చేరిలో 2021లో ఇచ్చిన హామీలను తాము నెరవేర్చామని చెప్పారు. బెంగాల్లో గెలుపుతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మకు శాంతి లభిస్తుందన్నారు. ఇక నుంచి బెంగాల్లో భయాందోళనలు ఉండవన్నారు ప్రధాని. 5 రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కేరళంలో విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు రాహుల్ అభినందనలు తెలిపారు. కేరళంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని రాహుల్ ట్వీట్ చేశారు. టీవీకే విజయ్తో మాట్లాడానన్న రాహుల్ ఈ మార్పు యువత గలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలో బీజేపీ విజయంతో దేశమంతా పార్టీ శ్రేణులు, నాయకులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన సహచర కేబినెట్ మంత్రులతో సంబరాలు జరుపుకున్నారు. ఢిల్లీ సచివాలయంలో రేఖా గుప్తాకు రసగుల్లా, ఝల్మురిని మంత్రులు తినిపించారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం బెంగాల్ విజయమే కాదు, భారతదేశానికి విజయమని అన్నారు. బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడుతుందనేదే ఎప్పటి నుంచో ఉన్న కల అని, మోదీ నాయకత్వంలో ఆ చిరకాల ఆశ నెరవేరిందన్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఎంపీ నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మమత గతంలో ఇచ్చిన కేలా హోబే నినాదాన్ని ప్రస్తావిస్తూ బెంగాల్లో దీదీ ఆడిన హింసాత్మక రాజకీయాల ఆట ముగిసిందని, ఇకపై అక్కడ అభివృద్ధి పర్వం ప్రారంభమవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్లో బీజేపీ సాధిస్తున్న ఘన విజయం ఇండియా కూటమి ఒక విఫల ప్రయోగమని నిరూపించిందని ఆమె విమర్శించారు. ఈ కూటమికి నిర్దిష్టమైన సిద్ధాంతం, నాయకత్వం లేదా ఐక్యత లేదని, కేవలం అధికారం కోసమే ఏర్పడిన అవకాశవాద కూటమి అని మండిపడ్డారు. కేరళంలో కాంగ్రెస్ విజయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది కష్టపడి సాధించిన చరిత్రాత్మక విజయం అంటూ ట్వీట్ చేశారు. ఇంతటి విజయం పార్టీ నాయకత్వంతోనే సాధ్యమైందని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ కు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు. దశాబ్దకాల నిరాశ తర్వాత కొత్త భవిష్యత్తుకు శ్రీకారం చుట్టామన్న సీఎం రేవంత్ తెలంగాణ, కేరళ అభివృద్ధితో ముందుకు సాగుతామని తెలిపారు. కేరళం విజయం వెనుక కేవలం స్థానిక సమీకరణాలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహం గట్టిగా పనిచేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నాయని భావించిన కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డిని దింపడంతో అక్కడ గేమ్ను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని, ఆ ఫలితమే రిజల్ట్లో కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఎన్డీఏ కూటమి విజయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ప్రధాని మోదీ నాయకత్వంపై విశ్వాసానికి ఫలితాలే నిదర్శనమన్నారు. ఎన్డీఏ మరింత బలపడిందని ఫలితాలు చాటి చెబుతున్నాయన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఎన్డీఏ విజేతలు అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓటర్ల చైతన్యాన్ని అభినందిస్తూ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే తుది నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారని, పాలన నచ్చకపోతే నిర్దాక్షిణ్యంగా మార్పును ఆహ్వానిస్తారని ఈ ఫలితాలు నిరూపించాయని ఆయన అభిప్రాయపడ్డారు. మోదీ నాయకత్వంలో బెంగాల్ సురక్షితంగా, సుభిక్షంగా ఉంటుందని ప్రజలు నమ్మారని, అందుకే బీజేపీకి పట్టం కట్టారని పేర్కొన్నారు. అస్సాం, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై ఎన్డీఏ కూటమికి ఏపీ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ ప్రజా తీర్పు, అభివృద్ధి, నిర్ణయాత్మక నాయకత్వంపై ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమని కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వంపై దేశం ఉంచిన నమ్మకాన్ని ఫలితం మరోసారి నిరూపించిందన్నారు. టీవీకే అధినేత విజయ్ కు ఏపీ మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. రాజకీయ అరంగేట్రంలో అదరగొట్టిన విజయ్ కు అభినందనలు అన్న నారా లోకేష్, ఈ ఫలితాలు ఆ రాష్ట్ర ఓటర్ల ఆకాంక్షల్ని ప్రతిబింబించాయన్నారు. తమిళనాడు రాజకీయాల్లో అడుగుపెట్టి తన మొట్టమొదటి ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరించడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తొలి ప్రయత్నంలోనే ఇంతటి ఘన విజయాన్ని సాధించడం అద్భుతమన్నారు. కేరళంలో కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఒక చరిత్రాత్మక విజయమని చెప్పుకొచ్చారు. కేరళం ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్ కీలక పాత్ర పోషించారని, రేవంత్ రెడ్డి చేసిన ఎన్నికల ప్రచారంతోనే కేరళంలో కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. టీఎంసీ పాలనపై బెంగాల్ ప్రజలు విసిగిపోయారని, అందుకే బీజేపీని గెలిపించి డబుల్ ఇంజన్ సర్కార్కు స్వాగతం పలికారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మమత పాలనలో దారుణాలు జరిగాయి, పెట్టుబడిదారులు వెనక్కి వెళ్లారని ఆరోపించారు. బెంగాల్ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారని చెప్పారు కిషన్ రెడ్డి. ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ కు ఎన్నికల ఫలితాలు చెప్పుపెట్టు లాంటివని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లోనూ మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్లు రాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్లో ఎస్ఐఆర్ సక్సెస్ ఫలితమే బీజేపీ గెలుపు అన్నారు. రాక్షస పాలన నుంచి బెంగాల్ విముక్తి అయిందన్నారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. తెలంగాణలోనూ బీజేపీ ప్రభుత్వం వస్తుందని తెలిపారు. సీఎం రేవంత్ కు కూడా గుణపాఠం తప్పదన్నారు లక్ష్మణ్. ఇండియా అలయన్స్ ప్రజలు గట్టి బుద్ధి చెప్పారన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ప్రజా వ్యతిరేకతతోనే టీఎంసీ ఓడిపోయిందని, వెస్ట్ బెంగాల్లో బీజేపీకి చారిత్రాత్మక విజయం సాధించిందని రామచంద్రరావు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో దీదీ అరాచక పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారన్నారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బెంగాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడిందన్న ఆయన, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రాబోతుందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంతోనే అది సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ ఫలితాలే రానున్న రోజుల్లో తెలంగాణలో వస్తాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరిలో ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై ఆదిలాబాద్లో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. కరీంనగర్లో బీజేపీ సంబరాలు అంబరాన్నంటే అస్సాం, బెంగాల్, పుదుచ్చేరిలో విజయంపై సెలబ్రేషన్స్. తెలంగాణ చౌక్లో డ్యాన్సులు చేస్తూ స్వీట్లు పంచుకున్నారు బీజేపీ శ్రేణులు. కరీంనగర్ ఎంపీ కార్యాలయంలోనూ బీజేపీ నేతలు సంబరాలు చేస్తున్నారు. బెంగాల్లో బీజేపీ సొంతం చేసుకునే వేళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లోనూ నూతనోత్సాహం వెల్లువెత్తుతోంది. గతంలో బెంగాల్ బీజేపీ చేసిన ట్వీట్ను కోట్ చేస్తూ తెలంగాణ బీజేపీ తమ అధికారిక ఖాతాలో నెక్స్ట్ తెలంగాణ అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. అంతేకాకుండా దీన్ని తమ అకౌంట్లో పిన్ ట్వీట్గా ఉంచడంతో ఈ పోస్ట్ నెట్టింట తీవ్ర వైరల్గా మారింది. బెంగాల్లో ఆటవిక పాలన అంతమొందిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రాంతాల్లో అభివృద్ధి, ప్రజలకి మౌలిక సదుపాయాలు, సంపద సృష్టి కారణంగానే మోదీని బెంగాల్ ప్రజలు ఆశీర్వదించారని సత్యకుమార్ వ్యాఖ్యానించారు. టీవీకే అధినేత విజయ్కు మాజీ మంత్రి హరీష్ రావు అభినందనలు తెలిపారు. రాజకీయ అరంగేట్రంతోనే అదిరిపోయే విజయం సాధించారంటూ ప్రశంసించారు. ఈ ఫలితాలతో తమిళ రాజకీయాల్లో టీవీకే చెరగని ముద్రగా మిగిలిపోతారని కొనియాడారు హరీష్ రావు. తమిళనాడు ప్రజలు కోరుకుంటున్న మార్పుకు ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. తమిళనాడులో కొత్తగా పెట్టిన విజయ్ టీవీకే పార్టీ విజయాన్ని ఉటంకిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉన్న వాళ్లతో విసిగిపోయాం, భ్రష్టు పట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరిగి రాయడానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమన్నారు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐకి ఫిర్యాదు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. హజ్ యాత్రికులకు పెరిగిన ఖర్చులను ప్రభుత్వం భరించాలని కేబినెట్లో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్లో భూముల ధరల పెంపకంపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో తయారయ్యే స్థానిక ఉత్పత్తుల్ని ప్రపంచ స్థాయి బ్రాండ్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉత్పత్తుల నాణ్యతను పెంచడంతో పాటు వాటికి ప్రపంచ మార్కెట్ కల్పించేందుకు అవసరమైన పటిష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగాలని అధికారుల్ని ఆదేశించారు. ఏపీ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో ప్రాడక్ట్స్ పర్ఫెక్షన్ క్లస్టర్ల ఏర్పాటుపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అర్హత కలిగిన అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్తో మంత్రి సమావేశమై పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. తెలంగాణలో ప్రధాని సభ కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్లో మోదీ సభ కోసం టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రధాని సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారని రామచంద్రరావు తెలిపారు. కరీంనగర్ పీఎంచే జ్యువెలరీస్లో దొంగల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పరామర్శించారు. దాడికి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకున్న కేటీఆర్ క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయంటూ మండిపడ్డారు. ఈ దోపిడీ ఘటనతో కరీంనగర్లో చీకటి రోజుగా గుర్తింపు అన్నారు. హోంశాఖ, పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. ఐపీఎల్లో కొందరు ఆటగాళ్లు తమ గర్ల్ ఫ్రెండ్స్ తో చక్కర్లు కొడుతున్న వీడియోలు వైరల్ గా మారిపోయి దీనిపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, ఈశాన్ కిషన్, అర్షదీప్ సింగ్ లాంటి ఆటగాళ్లు తమ స్నేహితురాళ్లతో ఐపీఎల్ మ్యాచ్ల సమయంలోనూ ప్రయాణిస్తుండటంపై బీసీసీఐ చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది.